దేవుని వాక్యం పట్ల అత్యంత నిబద్ధత కలిగినవారు, పాత నిబంధన లేఖనాలను రాత్రింబవ్వళ్లు చదివి ఔపోసన పట్టినవారు. ప్రవచనాలను గుండెల్లో పెట్టుకున్నవారు కూడా. కరెక్ట్. మరి అదే లేఖనాలు చెబుతున్న మెస్సియా అంటే సాక్షాత్తు ఆ క్రీస్తు తమ కళ్లముందు నిలబడితే ఎందుకు గుర్తించలేకపోయారు? సాధారణంగా పరిసయ్యులు అనగానే బైబిల్ కథల్లో ఎప్పుడూ యేసును వ్యతిరేకించేవిలను అని మనం అనుకుంటాం. కాని అది పూర్తి సత్యం కాదు గదా. అదే అసలు పాయింట్. ఒకప్పుడు యూదుల మతాన్ని, వారి గుర్తింపును విదేశీ సంస్కృతుల నుండి కాపాడిన గొప్ప వీరుల వారసులు వాళ్లు. మరి అంతటి భక్తిపరులు ఎలా దారి తప్పారు? సరే, దీనిని విడమర్చి చూద్దాం. అసలు చరిత్ర పుటల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రాచీన ఆధారాలైన ఫ్లావియస్ జోసెఫస్ రికార్డులు, మృత సముద్ర గ్రంథాలు, అలాగే రబ్బీల మౌఖిక చట్టాలను పరిశీలించాలి. ఆనాటి ప్రవచనాల అనువాదాలను కూడా నిశితంగా చూడాలి. అవును. ఈ ఆధారాలన్నీ చదివినప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది. వారు కేవలం గుడ్డిగా వ్యతిరేకించలేదు. వారి వ్యతిరేకత వెనుక వందల సంవత్సరాల సామాజిక రాజకీయ పోరాటాలున్నాయి. అలాగే లేఖనాలను వారు అర్థం చేసుకున్న విధానంలో ఉన్న కొన్ని బలమైన లోపాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా. ఆనాటి వివిధ వర్గాలైన సద్దుకయ్యులు, ఎస్సీనులు, జెలోట్ల మూలాలను కూడా మనం పరిశీలిస్తే ఆ కాలపు పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా ఉండేవో మనకర్థమవుతుంది. ఈ కథను మనం క్రీస్తు రాకకు సుమారు 200 సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్లాలి కదా. మన పరిశోధనల ప్రకారం క్రీస్తుకు ముందు 167వ సంవత్సరం ప్రాంతంలో గ్రీకు పాలకుడైన యాంటియోకస్ IV ఎపిఫెనస్ ఇజ్రాయెల్ దేశాన్ని పాలిస్తున్నాడు. అతడు యూదుల విశ్వాసంపై చాలా తీవ్రమైన దాడి చేశాడు. సున్నతి ఆచారాన్ని, పండుగలను నిషేధించడమే కాకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని చదివితే మరణశిక్ష విధించేవాడు. సాక్షాత్తూ యెరూషలేము దేవాలయంలోని బలిపీఠం మీద పందిని బలి అర్పించి ఆ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశాడు. ఆ కటిక చీకటి కాలంలో తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఒక సమూహం ప్రాణాలకు తెగించి పోరాటంలోకి దిగింది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ ఆపద సమయంలో దేవుని ధర్మశాస్త్రాన్ని, తమ గుర్తింపును కాపాడటానికి హసిడియన్లు అనబడే భక్తులైన యోధులు పుట్టుకొచ్చారు. ఈ పదం హసిద్ అంటే భక్తిగలవారు లేదా పవిత్రులు అని అర్థం కదా. అవును. వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మక్కబీయుల తిరుగుబాట్లో అత్యంత కీలక పాత్ర పోషించారు. గ్రీకు సైన్యాలకెదురు నిలిచి వీరోచితంగా పోరాడారు. కాలక్రమంలో ఈ హసిడియన్ల నుంచే పరిసయ్యులు అనే ఒక ప్రత్యేకమైన మతపరమైన వర్గం ఉద్భవించింది. ఈ నేపథ్యం వింటుంటే పరిసయ్యుల పట్ల ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. అంటే వాళ్ళు ప్రారంభంలో